నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలపై పరిష్కార మార్గం కోసం పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ సమస్య పరిష్కార మార్గం మీ చేతుల్లోనే లభిస్తుంది. మున్సిపల్ కమిషనర్ శేషన్న ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ శేషన్న మాట్లాడుతూ వర్షాకాలం వెళ్లి చలికాలం మొదలైందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా శానిటేషన్ పనులు సిబ్బంది వేగవంతం చేయడం జరిగిందని, ప్రజలకు ముఖ్య గమనిక ఏంటంటే వార్డుల్లో ఉన్న సమస్యలను సచివాలయ ఈవెంట్కి వెళ్లి సమస్య చెప్పాల్సిన అవసరం లేకుండా మీ వద్దకే మీ చేతుల్లోని పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఏ సమస్య అయినా కూడా అందులో పొందుపరిస్తే పరిష్కార మార్గం వెంటనే జరుగుతుందని, మున్సిపల్ కార్యాలయాలకు వచ్చి పనులు చెల్లించాల్సిన అవసరం లేదు, పురమిత్ర ద్వారా చెల్లించవచ్చని, అదేవిధంగా ఏ సమస్య అయినా పరిష్కార మార్గం కోసం పురమిత్ర యాప్ ద్వారా పరిష్కార మార్గం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. గమనించాలి, వర్షాకాలం వెళ్ళి చలికాలం కార్తీక మాసంతో ఎంటర్ అయిపోయింది. అందువల్ల క్లైమేట్ మార్పుల వల్ల ఇష్యూస్ కొన్ని క్రాపప్ అవుతూ ఉంటాయి. చలి పెరుగుతుంది కాబట్టి చలికి సంబంధించి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా శానిటేషన్ కార్యక్రమాలు కూడా పట్టణంలో జరుగుతున్నాయి. మీరందరూ కూడా మున్సిపాలిటీ ఇస్తున్నటువంటి సేవల గురించి వాకప్ చేయడానికి కానీ, మీకు ఏదైనా కానీ గ్రీవెన్స్ ఉంటే చెప్పడానికి కానీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి, అదేవిధంగా సచివాలయానికి వెళ్ళి మీ యొక్క సమస్యల గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పురమిత్ర అనేటువంటి ఒక యాప్ ఉంది. ఆ యాప్ను మీ యొక్క సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే కనుక గూగుల్ స్టోర్లోకి వెళ్ళి, ప్లే స్టోర్లోకి వెళ్ళి పురమిత్ర అని కొడితే యాప్ వస్తుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకున్నటువంటి ఏ సమస్య గురించి అయినా కూడా దాని ద్వారా మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. మున్సిపాలిటీ సిబ్బంది నుండి మా యొక్క ఇంజనీర్ విభాగం కానీ, శానిటేషన్ విభాగం కానీ, టౌన్ ప్లానింగ్ విభాగం కానీ, రెవెన్యూ విభాగం కానీ, అలాగే సంక్షేమ సంబంధించినటువంటి ఎస్హెచ్జి గ్రూపులు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ యొక్క యాప్ ద్వారా మీరు గ్రీవెన్స్ కింద పెడితే కనుక మేము వచ్చినటువంటి గ్రీవెన్స్ను గమనించి దాని సొల్యూషన్ వెతికి మళ్ళీ ఆ యాప్ ద్వారానే మీకు రిప్లై ఇస్తాం. సో ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకుంటారనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ ఇది ఒక అంశం. అదేవిధంగా పట్టణంలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు కూడా గమనించాల్సి కోరుతున్నాం.